అలాగే సార్ ఇప్పుడున్న పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన హిందుత్వాన్ని గురించి, మన ఆధ్యాత్మికత గురించి ఎవరు చెప్తున్నారు? ఎలా తెలుసుకోవాలి అసలు? చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. లేరు సార్ ఎవరు. చెప్పకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారండి. చెప్పేవాళ్ళు లేరు, చెప్పకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంకా దౌర్భాగ్యం అది అనుకోండి. ఇంకా దౌర్భాగ్యం అన్నమాట. అది చూడండి, ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, ప్రతి ముస్లిం కూడాను శుక్రవారం నాడు మసీదుకి వెళ్తాడు. అవును. మసీదుకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇమాము ఖురాన్లో నుంచి ఏదో ఒక పదాలు కొన్ని తీసి దానికి వ్యాఖ్యానం చేసి అంత అయిపోయిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత ఉమ్, మనమంతా కూడా ఈ విధంగా ప్రవర్తించాలి, పలానా వాడికి ఓటు వేయాలి, పలానా వాడికి ఓటు వేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయాలి అని చెప్తాడు అనమాట. ఉమ్, అంటే ఒక సంఘాన్ని తయారు చేస్తున్నాడు, ఉమ్, ఒక సమాజాన్ని, ఒక కమ్యూనిటీని తయారు చేస్తున్నాడు అనమాట అండి. ఉమ్, అదేవిధంగా ఆదివారం నాడు క్రైస్తవులంతా కూడా చర్చికి వెళ్తారు. ఉమ్, చర్చికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పాస్టరు బైబిల్లో ఏదో కొన్ని సూక్తులు తీసి అవి చెప్పి చివరికి ఏం చెప్తాడు, మనం క్రైస్తవులకి ఈ సంఘీభావం ఉండాలి, ఎందుకు ఉండాలి, ఫలానా వాడికి ఓటు వేయాలి, ఫలానా వాడికి ఓటు వేయకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. ఉమ్, మరి హిందువులు అసలు ఏది దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి నియమం లేనే లేదు. ఉమ్, దాని తర్వాత ఇది హిందుత్వము, ఉమ్, ఇది ధర్మము అని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఉమ్, అయినప్పుడు వెళ్ళాల్సింది తల్లిదండ్రులు చెప్పలేదు, ఉమ్, దేవాలయంలో చెప్పగలిగిన వ్యక్తి లేడు. దేవాలయానికి వెళ్తాం, ఉమ్, ఒక 25 రూపాయలు ఇస్తాం, 50 రూపాయలు ఇస్తాం, మరి నాకు పూజ చేయాలి అంటాం, అది ఏదో సంస్కృతంలో చెప్తాడు, మనం దండం పెడతాం, ఆయన వస్తాం. ఏమైనా కొంచెం విభూతి ఇచ్చి పంపించేసేస్తాడు. దానివల్ల ధర్మాన్ని గురించి ఏం తెలియదు అనమాట. భక్తి ఉండొచ్చు, ఆ రామున్నో ఆ శివున్నో చూస్తూ ఉండే భక్తి మాత్రం ఉండొచ్చు, ఉమ్, కానీ ఆ భక్తి యొక్క ఉద్దేశం ఏమిటి ఉమ్, అనేది మాత్రం ఎవరు చెప్పటం లేదు. సో దేవాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు అనే నియమం కూడా లేదు మనకి. ఉమ్, అక్కడికి వెళ్ళినా సరే ఈ ధర్మం ఇది ధర్మం, ఇది మన ధర్మం అని చెప్పేవాళ్ళు కూడా లేరు, చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు. ఉమ్, స్కూళ్ళలో ఎవరికి ప్రతి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఉమ్, పాఠ్యాంశాల్లో మహాభారతంలో నుంచి కానీ, రామాయణంలో నుంచి కానీ, భాగవతం నుంచి కానీ ఏదో కథలు చెబుతూ ఉండేవారు. దానివల్ల ఇది మంచి, ఇది చెడు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు ఉమ్, అని తెలుస్తూ ఉండేది. ఇదిరా మన ధర్మము అని తెలిసింది అనమాట అండి. అవును. ఇప్పుడు ఆ రెండింటిని కూడా మన కాన్స్టిట్యూషన్లో చెప్పకూడదు అని ఉంది. కాన్స్టిట్యూషన్ లేదు. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అధికరణాన్ని ఉమ్, ఏ విధంగా అమలు చేస్తున్నారంటే మహాభారతంలో ఉన్నదంతా కూడా హిందుత్వము అంటున్నాడు. అది హిందూ అనే మాట ఎక్కడైనా ఉందా? మహాభారతంలో లేదు, భాగవతంలో లేదు, రామాయణం హిందూ ఉంది. అసలు ఏ భాషలో ఉంది హిందూ అనేది? అసలు మన భారతదేశంలో హిందూ అనేటువంటి మాట ఈ దేశస్తులు ఉపయోగించలేదు. ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిందో 1350 ఆ ప్రాంతాల్లో ఉమ్, హరిహర బుక్కరాయ విద్యారణ్య గారి యొక్క ప్రేరణ వల్ల సామ్రాజ్యం స్థాపించినప్పుడు హిందూ ధర్మ సంరక్షణాయార్థాయ, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఈ సామ్రాజ్యాన్ని మేము స్థాపిస్తున్నామని రాశారన్నమాట. ఫస్ట్ టైం ఏంటి, 14వ శతాబ్దంలో మాత్రమే హిందూ అనే శబ్దం భారతీయ భాషలోకి వచ్చింది. ఎవడో తొలగాడు గ్రీక్ వాళ్ళు అనుకోవచ్చు అనమాట. ఉమ్, భారతీయ భాషల్లో హిందూ అనే శబ్దం ప్రప్రథమంగా విజయనగర సామ్రాజ్యం స్థాపింపబడినప్పుడు ఉమ్, ఎందుకు స్థాపిస్తున్నాము అని అంటే హిందూ ధర్మ సంరక్షణార్థాయ, దాన్ని రక్షించడం కోసం ఈ సామ్రాజ్యాన్ని, అంతేగాని మేము భక్షించడం కోసం మేము మాత్రం చెప్పలేదు అనమాట. ఉమ్, సో హిందుత్వం అనేది తెలిసి అది ధర్మం. ధర్మం అంటే ఏదైతే సమాజాన్ని సంతులితంగా ఉంచుతుందో, మానవులు శాంతిని పెంపొందించుతుందో, మానవుడును ప్రకృతిని రెండు కూడా పరస్పరం భావయంత ఒకరి మీద ఒకరు ఆధారపడి, చెట్లు లేనిదే మనం బతకలేవని, మనుషులు లేనిదే చెట్లు బతకవని, ఈ విధంగా అంతా కూడా అంత ఇంటర్ కనెక్టెడ్ అనమాట అండి. అందరి మీద పరస్పరం ఉమ్, సహయోగంతో, సహచర్యంతో ఉమ్, రక్షించుకోవాలి అనేది మనం ప్రకృతి యొక్క బిడ్డలం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, ఒక్క మనిషి కాదనమాట అండి. ఉమ్, మనకు పురుగులు, పిట్టలు, పుట్టలు, పాములు ఇవన్నీ లేకపోతే ఈ తెలియదు, చెట్లు లేకపోతే ఉమ్, అన్నిటిని కూడా సహజీవనం చేసేది
సహనావతం అంత సహా అని చెప్తాను అనమాట. మరి చెట్లని కూడా ఈ మధ్య దీని ఉంచట్లేదు గురించి కదా. చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అవును. అది మహాభారతం కథ ద్వారా తెలిసింది, రామాయణం ద్వారా భాగవతం. ఈ మూడింటిని కూడా హిందూ పుస్తకాలని చెప్పడం వలన ఎవరు చెప్పారనమాట అండి, ఈ నెహ్రూ ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో, వాళ్ళ యొక్క కుటుంబం పరిపాలిస్తూ వచ్చిందో, దాని ఈ కాన్స్టిట్యూషన్ అంతా కూడా వక్రీకరించి ఇది హిందుత్వం అని చెప్పారనమాట, అని చెప్పకూడదని చెప్పారు. అరే ముస్లింలకి వాళ్ళు మసీదులు చెప్తున్నారు, ఇంటికాడే చెప్తున్నారు, అదేవిధంగా క్రిస్టియన్లకి మళ్ళీ వాళ్ళు చర్చిల్లో చెప్తున్నారు. మనకి ఎక్కడ చెప్పకపోతే ధర్మం ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరిని హిందువుని తీసుకోండి, మీరు ఏమంటే మేము రెడ్లు అంటారు, ఎవరు ఏమి మేము కమ్మవాళ్ళం, మేము గౌడవం, మేము యాదవలం. హిందువులు ఎవరు చెబుతున్నారా? మేము బ్రాహ్మణం అని చెప్తున్నాం, కమ్మవారు అని చెప్తున్నాం, కానీ మేము హిందువులు అని చెప్తారా? అదే ముస్లింలు ఎట్లండి, ముందు ముస్లిం అంటాడు, ముందు క్రిస్టియన్ అంటారు. మరి ఈ భావం ఎందుకు లుప్తమైపోయింది, లేకుండా పోయింది? ఎందుకంటే దీన్ని అవహేళన చేయటం వలన, పాఠశాలలో చెప్పకుండా ఉండటం వలన, ఇంటికాడ చెప్పకుండా ఉండటం వలన, ఈ మాధ్యమాలు ఉన్నాయి, టీవీ కానీ రేడియో కానీ అవతలో కూడా చెప్పకుండా ఉండటం వలన అసలు హిందుత్వం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి తెలియటానికి అవకాశం లేకుండా పోతూ వస్తుంది. మరి ఎలా సార్ అది ఎలా చేయాలి? ఎలా చేయాలంటే, ఎప్పుడైతే భారతదేశం మీద దాడి జరగలేదో, మతాంతరీకరణానికి ఒక పట్టుదలతో చేసేవాళ్ళు లేకుండా ఉన్నారో, అప్పుడు ఇది సరిపోయింది. మేడం దేవాలయాలు వెళ్ళాలి, ఏదో డబ్బులు ఇచ్చేది, ఇవన్నీ సరిపోయింది. కానీ ఇప్పుడు క్రైస్తవులు కూడా, ముస్లింలు కూడా హిందువులందరినీ కూడా మార్చేసేయాలి, మతాంతరీకరణ జరగాలి. దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిధులను సమకూర్చుకొని ఆ సమాఖ్యలతో భాగంగా ఉండి మతం మారుతున్నారు అనమాట. మతం మారుతూ ఉంటే నీ ధర్మాన్ని గురించి నీకు తెలిసినట్టయితే నువ్వు మారం. మనం చేయనట్టు లేదు కాబట్టి ఈజీగా మతాంతరీకరణ జరిగిపోతుంది. ఇది జరగకుండా ఉండాలంటే మనకి దేవాలయాలు ఆయుపట్టు ఎప్పటి నుంచో కూడా అనమాట. దేవాలయం లేని, రామాలయం లేని ఊరుందా? ఉండదు. భారతదేశంలో దాదాపు 500 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామం చూసుకున్నప్పుడు కూడా ఒక రామాలయం ఉంటుంది. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇంకా ఇతర దేవాలయం, శివాలయం కూడా ఉండవచ్చు అనమాట అండి. దుర్గా దేవాలయం కూడా ఉంటుంది. రామాలయం లేనటువంటి మరి రాముడు ధర్మం. ఆ రాముడి గురించి చెప్పకపోతే ఎలా? అది చెప్తే హిందుత్వం చెప్పారు, ఇది రిలీజియన్ అంటున్నారు అనమాట. మన రిలీజియన్ కాదు. అద్భుతమైన ప్రశ్న అడిగారు అనమాట అండి. మతం అంటే క్రిస్టియానిటీ తీసుకోండి, అందులో యెహోవా ఆయన బిడ్డ, వారు దేవుళ్ళు, ఇతరులు దేవుళ్ళు కాదు, ఇతరులు దేవుళ్ళు కాదు. thou shalt not worship other gods, I am a jealous God. నాకు చాలా అసూయ ఉన్నది నాకు, ఇతర దేవుడు మీరు అని చెప్పేది రిలీజియన్. అలాగే అల్లా ముస్లిం యొక్క దేవుడు అనమాట అండి. అతనే చెప్తున్నాడు, ఎవరైతే మహమ్మదీయులు కాలో వాళ్ళందరూ కూడా కాఫీర్లు, వాళ్ళందరూ కూడా బలవంతంగా అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఇస్లాంగా మార్చాలి మీరు. వాళ్ళు మార్చకపోతే చంపేసేసి అన్నారు అనమాట. అది మతం అంటే. మతం అంటే తన నమ్మించే తన దేవుడే దేవుడు, ఇతర దేవుళ్ళే కారు. మా దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ మతం ప్రకారం అందరిని కూడా ఈ మతాలను తీసుకురమ్మన్నాడు. అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా నా అనుయాయులు అయినప్పుడే నేను కిందకు వస్తాను, అప్పుడు దాకా నేను కిందకు రాను. మిమ్మల్ని అందరినీ పాతేసి ఉంచి నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ బతికిస్తాను. ఈ మతాలు చెప్పేవన్నమాట. అందుకే మనం పాతేస్తారు. మనం ఏం చేస్తామంటే, మన ప్రకృతుల నుంచి వచ్చాం కాబట్టి పంచత్వం పొందాడు అని చచ్చిపోయిన దాన్ని ఏం సంస్కృతం ఏం చెప్తాం? పంచత్వం అంటే గాలిలో, మంటలో, నీళ్లలో, అన్నింటిలో కలిసిపోయి, అందుట్లో నుంచి వచ్చా అందులోనే కలిసిపోతాం అని చెప్తున్నాం. మనం ఏం పంచత్వము పొందిను అని చెప్తాను. అంటే నేచర్లో కూడా కలిసిపోతున్నాం అని. ప్రకృతిలో నుంచి పుట్టాం, ప్రకృతిలో నుంచి. కానీ మతం ఏం చెప్తాను అనమాట అండి, పాతేయండి, నేను వస్తా. ఎప్పుడు వస్తాను నేను? ప్రపంచం అంతా కూడా క్రిస్టియన్ అయినప్పుడు వస్తాడంట యాహ్వే. ప్రపంచం అంతా కూడా ముస్లింలు అయినప్పుడు వస్తాడంట అల్లా. అప్పుడు దాకా అక్కడ ఉంటాడంట. అప్పుడు దాకా ఉండి వాళ్ళందరినీ లేపేసి స్వర్గానికి పంపిస్తాడంట. ఇదేంటండి? మేము అలా కాదు,
మనం గాలిలో నుంచి పుట్టాం అంటే ప్రకృతిలో నుంచి పుట్టాం, ప్రకృతిలో ఏమైపోతున్నాం, తిరిగి 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 పుడుతూ ఉంటాం అన్నమాట. అవును. సో ఇది భేదం ఏమిటంటే ఉమ్. మతం అంటే దానికి ఒక దేవుడు, ఇతర దేవుళ్ళని ఇతర మతాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అందుకని దౌ షాల్ట్ నాట్ వర్షిప్ అదర్ గాడ్స్ అంటున్నాడు. ఐఎమ్ ఏ జేలస్ గాడ్ అంటున్నాడు. నేను చాలా ద్వేషం, ఇతరులంటే ద్వేషించేటువంటి దేవుని నేను, మీరు పూజించడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఇతర దేవుడు ఉండాలని కూడా అంటున్నాడు, కానీ వాడు పూజించవద్దు అంటున్నాడు. మరి దేవుని అని చెప్పి పూజించవద్దని చెప్తున్నాడు అంటే ఏం చెప్పండి. అందుకని మతం అంటే అది వేరే. మనం ఏం చెప్తున్నాడు అనమాట, అన్ని చోట్ల ఉన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి స్టోరీ ఏం చెప్తుంది అనమాట అండి. ఎప్పుడు కూడా ప్రహ్లాదుడు ఏముంటున్నాడు, దేవుడు సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఎల్లవెళ్ళలా ఉన్నాడు. ఎవరా చెప్పింది నీకు, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అన్నాడు. ఇంత ఒక్క తండ్రి అన్నాడు. తండ్రి ఏమొచ్చింది అనమాట, నరసింహుడు వచ్చాడు, దేవుడు వచ్చాడా లేదనమాట. అందుకని మనం ఏం చెప్తున్నాం అనమాట, అందరూ కూడా దేవుని యొక్క అంశంలోనే ఉన్నవాడు. నువ్వు ధర్మంగా ప్రవర్తించినట్లయితే దేవునితో దైవత్వం పొందుతావు, ఏకత్వం పొందుతావు, పునర్జన్మ లేకుండా ఉంటావు. మోక్షం అంటే పునర్జన్మ లేకుండా ఉండటం అనేది అనమాట. ఐక్యత భగవంతుడు లీనమైపోతూ ఉన్నది. అందుకని ధర్మం అనేది ఉత్కృష్టమైనటువంటి ఒక ఆలోచన సరళి, ఒక విధమైనటువంటి జీవన విధానము. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీని, ఇస్లాం కూడా ఏం చేయాలంటే, భగవంతుడు అంట ఈ సృష్టి అంతా కూడా మానవుని యొక్క భోగం కోసం సృష్టించాడంట. మ్యాన్ ఈజ్ సావరీన్ ఆఫ్ దిస్ యూనివర్స్. అంటే జంతువులు మేసి కోసు తింటాం అనమాట. ఒకప్పుడు మనుషులు కోసు తినేవాళ్ళు కూడా అనమాట అండి. అది కూడా క్యానిబల్స్ అంటారు. ఆ స్థితి నుంచి మనం బయటకు వచ్చాం. అందుకని వాళ్ళు దేవుడికి చెప్పాడు, వాడు గొర్రెలు కోసేయమని చెప్పాడు. ఎట్లా కోసేయాలని మనకి ఇక్కడ కోసి మొక్క పెట్టితే అది చచ్చిపోతే అది తినాలంట, అంతేగాని తినదు. అది తెలుసు కదా మీకు. బక్రీద్ అని అది వచ్చినప్పుడు ఏం చేస్తారనమాట, మెడకాయ వస్తారు కాస్త మొక్క పెట్టేసేసి అది తన్నుకుని చస్తూ ఉంటుంది అనమాట. మనం ఏమంటే అందరిలోనూ ప్రాణం ఉన్నదిరా అని చెప్తున్నాం అనమాట. గడ్డిలో కూడా ప్రాణం ఉంది, అన్నింటిలో కూడా ప్రాణం ఉన్నది, మట్టిలో కూడా ఉంది, ఇనువులో కూడా ప్రాణం ఉంది. ఏ స్థితిలో ఉంది, జడమైనటువంటి స్థితిలో ఉన్నదనమాట అండి. ఇప్పుడు అహల్య పేరు విన్నారు కదా, రాయి అయింది కదా. సుడుగొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంతమయ్యనట, పన్నుగ ఈతని పాదరేణు వీయడవడినోడ సోక ఇది ఏమగునో అని సంశయాత్ముడై కడిగ గుహుండు రాముపద కంజయుగంబు భయంబు పెంపునన్ను. అరే రాముడు తింటే ఒక రాయి అహల్య స్త్రీ అయిపోయిందంట. ఈయన కనుక అన్ని పాదరేణువులు ధూళి తాకితేనే ఒక రాయి స్త్రీగా అయిపోయింది. ఈయన నా బోట్లో ఎక్కాడంటే, నా పడవలో ఎక్కాడంటే నా పడవ ఏమైపోతుందో అనే భయంతో అనమాట అండి. భక్తితో ముందు రాముడి కాళ్ళు కడి అంత శుభ్రం చేసిన తర్వాత బోట్లో కూర్చోబెట్టాడు. అందుకని ఏంటంటే ఎటువంటి విశ్వాసాలు ఉన్నాయి చూసుకుని ఉదాత్తమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి అన్నమాట. ఎందుకు అన్నిట్లోనూ కూడా ప్రాణం ఉందని చెప్తున్నాను. కొన్నిట్లో కాన్షియస్నెస్ చైతన్యం అనేది ఎక్కువగా ఉంది, మనుషులు ఎక్కువగా ఉన్నదనమాట అండి. అరబిందో అటువంటి మహా ఋషుల యొక్క వాళ్ళలో ఇంకా ఎక్కువ చైతన్యం ఉందన్నమాట. సో ఆ చైతన్యం అనేది అంటే దైవత్వం అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నది. రాళ్ళలోనూ ఉంది, రప్పలోనే ఉంది, కాకిలోనే ఉంది, జింకలోనే ఉంది, ఇంకో మనిషిలోనే ఉంది. మనుషుల్లో కూడా భేదాలు ఉన్నాయి. బాగా ఆలోచించి చదువుకున్న వాళ్ళు, యోగులైన వాళ్ళ యొక్క చైతన్యం వేరేగా ఉంటుంది, మనకి వేరేగా ఉంటుంది. సో ఈ ధర్మానికి మతానికి భేదం. మనది ధర్మం, దాన్ని హిందూ ధర్మం అంటున్నాం. హిందూ అని అంటున్నాం అన్న సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇటర్నల్. అది ఎప్పటి నుంచి ఉందంటే సృష్టి ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నదండి. సృష్టి ఉన్నప్పటి నుంచి ఉంది. దాన్ని సనాతన ధర్మం అని అంటాం. ప్రస్తుతం ఏమంటున్నారంటే కొంతకాలం కొన్ని శతాబ్దాల నుంచి హిందూ ధర్మం అని అంటున్నారు. అవును. ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలలో మన ట్రెడిషన్ కూడా ఒక భాగం. మన బొట్టు, వేషాధారణ అది కూడా మారుస్తున్నారు ఇప్పుడు. అవును, ఎందుకంటే టోటల్లీ డీ ఇండియనైజేషన్ అనుకుంటారు అనమాట. అంటే బొట్టు పెట్టుకోకూడదు అలాంటివి ఎక్కడైనా ఉందా సార్ మనకి? పెట్టుకోవాలని లేదు, పెట్టుకోవద్దని లేదనమాట అండి. అది ఎప్పటి నుంచి వచ్చి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. దానివల్ల నష్టం వచ్చిందా? నష్టం ఏమి రాలేదు కదా. లేదు. దానివల్ల మనం ఏమనుకుంటున్నాము,
ఒక విధంగా చెప్తున్నాము ఇక్కడ ఒక ప్రాణశక్తి ఉన్నది అని వేరే వేరే అర్థం చెప్పు. వీటన్నిటికీ కూడా మనకు అర్థం తెలియదు. అవును. ప్రతి ఒక్క చిహ్నానికి రంగులు వేసుకుంటే ఇవి వేసుకుంటే గుంగురం పెట్టుకుంటే వీటన్నిటికీ కూడా ఒక పరమార్థం ఉన్నది. అది మనకి తెలియదు. అందరికీ తెలియజెప్పాలంటే అర్థం కాదు. అందుకని ఏం చేసామంటే సాంప్రదాయం అని చెప్పా ఉన్నాం. సంప్రదాయం అంటే నీకు అర్థమైనా అర్థం కాకపోయినప్పటికీ కూడా మన పూర్వులు ఎలా పెట్టుకున్నారో దానివల్ల హాని లేకుండా ఉన్నట్టయితే కంటిన్యూ చేయని చెప్తున్నాం అనేది అది సంప్రదాయం. నేను బొట్టు పెట్టినందుకు ఏ నష్టం ఏమి లేదే, ఇది మనకి పసుపు రాసుకుంటా ఉంటే ఇది దానికి అర్థం కూడా ఉందన్నమాట. ఇది సైంటిఫిక్ ఇన్సెక్టిసైడ్ పసుపు పారాయణం అది రాసుకోవటానికి. ఏ పామరులకు అంటే ఏంటి, పుస్తకాలు చదువుకునే వాళ్ళకి పండితులు కాని వాళ్ళకి అందరికీ కూడాను సైంటిఫిక్గా ఉండాలంటే ఆచారాలను పెట్టారు. ఆచారాలకి మనకి పరమార్థం తెలియక ఇది ఆచారాన్ని పని వదిలిపెట్టేద్దాం అనుకున్నారు. దీనివల్ల ఏం నష్టం వచ్చింది? బొట్టు పెట్టుకున్నందు వల్ల, పారాయణం పెట్టుకున్న ఏం నష్టం వచ్చింది? పూజ చేసేద్దాం ఏం నష్టం వచ్చింది? ఏమి నష్టాలు ఏమి రాలేదు కదా. ఏమన్నా మీకు అందులో విశ్వాసం ఉన్నట్టు లాభం జరుగుతుంది కానీ అది సంప్రదాయం అంటే అది అనమాట.